నమస్కారం, నేను డాక్టర్ శిల్పి రెడ్డి. ఈరోజు మనము ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడదాం. చెడు రక్తంకి ఉన్న సమస్యల వల్ల ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. అయితే ఈ చెడు రక్తం నుంచి మనము చెడు అనేది ఎలా తీసేయాలి, మంచి రక్తం కింద ఎలా మార్చుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడదాం. మనం రక్తం గురించి తెలిసిందే. 4.5 లీటర్లు మన బాడీలో ఉన్నప్పటికీ దానికి ఎంతో పని ఉంటుంది. మన బాడీలో మనం తీసుకునే ఆక్సిజన్ ప్రతి అణువుకి, ప్రతి కణానికి అందించడమే కాకుండా, మనం తీసుకున్న ఆహారం జీర్ణమైన తర్వాత ప్రతి అణువుకి, ప్రతి కణికి అది అందజేయడమే కాకుండా ఎన్నో రకాల సంరక్షణ గుణాలు మన రక్తానికి ఉంటాయి. ఎటువంటి ఇన్ఫెక్షన్ వచ్చినా ఇమ్యూనిటీ ఉండడం మూలాన ఆ ఇన్ఫెక్షన్ని ఫైట్ చేసే కెపాసిటీ మన రక్తానికి ఉంటుంది. అదేవిధంగా మన బాడీలో టెంపరేచర్ అయినా, అంటే మన బాడీ టెంపరేచర్ అయినా, pH అయినా బ్యాలెన్స్ చేసి మన బాడీని సంరక్షించే ఈ రక్షణ కవచం అనేది మన రక్తానికే ఉంటుంది. ఇలాంటి రక్షణ కవచం ఉన్న మన రక్తాన్ని మంచిగా ఉంచుకోవడం అనేది మన బాధ్యత. దానికి ఏం చేయాలి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడదాం. అయితే మన రక్తంలో అధికంగా ఉండేది నీళ్లు. మంచి నీరు కనుక మనం ఎక్కువగా తాగినట్టయితే చెడు అనేది మన రక్తంలో నుంచి తొలగించడం అనేది చాలా ఈజీగా అవుతుంది. అది మన కిడ్నీలు దాన్ని క్లియర్ చేసేస్తాయి. అందుకనే మంచినీళ్ళు అధికంగా తీసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. మంచినీళ్ళు సరిగ్గా తీసుకోని వాళ్ళకి కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ వచ్చే సమస్యలు ఉంటాయి. అలాగే చాలాసార్లు మనం పింపుల్స్ వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయి పింపుల్స్ అనుకుంటాం, కానీ మంచినీళ్ళు బాగా తీసుకున్నట్టయితే, కనీసం 3 నుంచి 4 లీటర్లు నీళ్లు ప్రతిరోజు తీసుకున్నట్టయితే అదంతలా అదే పింపుల్స్ కూడా తగ్గుతాయి. చెడు రక్తం అనేది క్లియర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మన బాడీలో ఉన్న చెడంతా మన రక్తంలో నుంచి మన కిడ్నీస్ ద్వారా, లివర్ ద్వారా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నీళ్లు మంచిగా తీసుకున్నట్టయితే మనకి ఈ ప్రాబ్లంలో నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటారు. అంటే ఏంటంటారా, క్యాబేజు, కాలీఫ్లవర్, బ్రోకోలీ, దాని తర్వాత బ్రసెల్స్ స్ప్రౌట్స్, ఇలా ఆ క్యాబేజ్, కాలీఫ్లవర్ ఫ్యామిలీకి సంబంధించిన వెజిటబుల్స్ తీసుకున్నట్టయితే వాటి మూలాన బ్లడ్ ప్యూరిఫైయింగ్ అనేది చాలా ఈజీగా జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము తినే క్రాన్బెర్రీస్, బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ వల్ల కూడా ఎన్నో రకాల మేలు జరుగుతాయి. అదే క్రాన్బెర్రీస్ అంటారా, అది మన యూరిన్లో ఉన్న ఇన్ఫెక్షన్ని కూడా క్లీన్ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. అందుకనే క్రాన్బెర్రీస్ బ్రేక్ఫాస్ట్లో తినడము, మీరు పొద్దున్నే ఏదైనా ఓట్స్లోనా కానీ లేకపోతే వేరే దేంట్లోనన్నా వేసుకొని తినడము, అలాగే తినడము చేసినట్టయితే యూరిన్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్న వాళ్ళకి ఖచ్చితంగా అది హెల్ప్ చేస్తుంది. బ్లూబెర్రీస్ కూడా మన బ్లడ్ని క్లీన్ చేసే గుణాన్ని కలిగి ఉంటాయి. లివర్లో నుంచి టాక్సిన్స్ అనేవి తీసేసే అవకాశం వాటికి ఉంటుంది. అదేవిధంగా ఎన్నో రకాల పౌష్టిక విలువలు, పోషక విలువలు ఉన్న ఆహారం మనం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి అది మేలు చేస్తుంది. అందులో మనకి మంచి గుణం కలిగిన ఆహారం ఏంటంటారా, యాపిల్లో కూడా పెక్టిన్ అనేది ఉంటుంది. దాని మూలాన ఎన్నో రకాల చెడు అనేది లివర్లో నుంచి బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఆ ఫైబర్లో ఉన్న గుణం అది. అదేవిధంగా మనకి గ్రీన్ టీ తీసుకుంటాము. గ్రీన్ టీలో కూడా మనకి ఆ రక్తంలో నుంచి చెడు తీసే అవకాశం ఉన్న గుణం అనేది మనకి చాలా బాగుంటుంది. ఇలాగే మనం తీసుకునే చిన్న చిన్న ఆహారంలో, అంటే మనం తీసుకునే కొత్తిమీరలో ఎంత రక్తాన్ని శుద్ధం చేసే గుణం ఉంటుందో, అలాగే పసుపులో కూడా రక్తాన్ని శుద్ధం చేసే గుణం అనేది ఉంటుంది. అదేవిధంగా మనం తీసుకునే అల్లం, వెల్లుల్లిలో కూడా ఎంతో రక్తాన్ని స్వచ్ఛంగా చేసే గుణాలు అనేవి ఉంటాయి. వీటిల్లో బాడీలో ఉన్న చెడు తీసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక మంచి యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్ కింద కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. వీటి ద్వారా చాలా రకాల మనకి ఉపయోగాలు అనేవి కూడా ఉంటాయి. అదేవిధంగా కొన్నిసార్లు కాఫీ తాగడం మూలాన కూడా మన లివర్లో ఉన్న చెడు అనేది బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. లివర్లో ఫ్యాట్ పట్టేసినప్పుడు ఆ ఫ్యాట్ని తీసే అవకాశం అనేది కాఫీలో కూడా ఉంటుంది. అందుకని మన పెద్దవాళ్ళు ఈ కాఫీ, టీ అలవాట్లు పెట్టారు. ఎప్పుడైతే వాటిని మనం ఎక్కువగా తీసుకుంటామో వాటి ద్వారా వచ్చే చెడు మనకు వస్తుంది తప్పితే, అప్పుడప్పుడు రెగ్యులర్గా ఒకసారి తీసుకుంటే మటుకు దాంట్లో ఎక్కువగా చెడు అనేది ఉండదు. అదేవిధంగా మనం తీసుకునే నిమ్మరసము, వేపలో కూడా రక్తం శుద్ధి చేసే కెపాసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మనం వాడుకునే తులసి ఆకుల్లో కూడా
ఎంతో మంచి అనేది ఉంటుంది. దాని ద్వారా రక్తంలో ఉన్న చెడు అనేది బయటికి వెళ్ళిపోయే అవకాశం అనేది ఉంటుంది. అలాగే బెల్లంలో కూడా కొంచెము రక్తం శుద్ధి చేసే అవకాశం ఉంటుంది. రక్తంలో ఏదైనా చెడు ఉంటే కూడా బెల్లం దాన్ని క్లియర్ చేయడమే కాకుండా మనకి ఐరన్ కూడా బాడీకి అందించే అవకాశం ఉంటుంది. ఇలా మనం రోజువారీ వాడుకునే వస్తువుల్లోనే రక్తం శుద్ధి చేసే అవకాశం ఎక్కువగా మనకు కనిపిస్తుంది. వీటిని గమనించుకుని కనుక మనము రెగ్యులర్గా వీటిని పాటించినట్టయితే ఖచ్చితంగా మనకి మేలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే మన రక్తాన్ని మనం ఎంత శుద్ధిగా ఉంచుకుంటే అంత మన శరీరంలో ఉన్న ప్రాబ్లమ్స్ తొలగించేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎటువంటి మధుమేహం లాంటి ప్రాబ్లమ్స్ కానీ, ఫ్యాటీ లివర్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్స్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ, పింపుల్స్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ, స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి.